బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. ఉపవాసం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా కొన్ని విశేషమైన రోజుల్లో ఉపవాసం ఉంటే అంటే అంటారు కదా, పుణ్యం పురుషార్థం రెండు అన్నట్లుగా బాగుంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా అలాంటి ముఖ్యమైన రోజులు అంటే ఎక్కువగా తొలి ఏకాదశి, మనకి ఈ రోజు నుంచి పండుగలన్నీ ప్రారంభం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మిగతా ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఈ తొలి ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉంటారమ్మా అందరూ కూడా. ఎందుకని ఈ రోజుకి అంత విశేషము? ఈ రోజున ఉపవాసం ఒక్కటే ఉండాలా, ఇంకా ఏమైనా చెయ్యొచ్చు అంటారా? తొలి అంటేనే మొదలు అని అర్థం అనమాట. తొలి ఏకాదశి అంటే ఏదైనా శుభం జరిగితే స్వీట్లు తిని హాట్లు తిని మంచిగా ఎంజాయ్ చేసుకునే రోజు, కానీ ఉపవాసం ఉండి చేయమనేది పండుగలు ఇదేం పండుగ అనిపించింది కదా. ఆంతర రహస్యం ఏమిటంటే, ప్రకృతి భౌగోళికంగా ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే ఈ ప్రకృతిలో భౌగోళికంగా మార్పులు జరుగుతుంటాయో అవన్నీ మన బాడీ మీద కఫవాత పిత్తతత్వాలలో మార్పు జరుగుతుంది. ఎప్పుడైతే వాతావరణంలో మార్పు ఏదైతే జరిగితే కఫవాత పిత్తతత్వాల్లో మార్పు జరిగిందో మన బాడీ రీఛార్జ్ అంటే రీజనరేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాంటప్పుడు మంచిగా తిన్నామనుకో కరెక్ట్గా ఉండదు. ఎందుకు ఎక్కువ ఆకలి వేయదు. ఇప్పుడు ఈ కాలం స్టార్ట్ అవుతుపోతుంటేనే ఆకలి తక్కువ వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది, నీళ్ళల్లో తడుస్తూనే ఉంటాం. నీళ్ళల్లో తడుస్తూ ఎప్పుడైతే మనం ఉంటామో మన బాడీలో ఉండే వాటర్ కూడా యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే తినకుండా ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలి వంట లేదు అన్నారనుకో, నీకు ఎంత సంతోషంగా ఉంటుందే బాబు, అమ్మయ్య వంట ఏం ఉండదు అక్కడ, పప్పు కూర చారే, ఆ అరగంట మిగిలిందంటేనే నీకు ఎంతో సంతోషంగా ఉంటుంది. లేదు రాత్రి డిన్నర్ అక్కర్లేదు అంటే ఏదో పెద్ద ఈరోజు అంతా ఫ్రీ అన్నంత ఫ్రీగా మనం ఫీల్ అయిపోతాం. అలాగే పుట్టకు పాపం ఒక్కరోజు నువ్వు తినవే బంగారు కొండ ఇవాళ తినను అన్నావు అనుకో, అది ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే పొట్ట ఖాళీగా ఉంటుందో మనకి భౌగోళిక స్థితులను బట్టి ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అది కొంచెం యాక్టివ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. బుర్ర ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తే కొంచెం సేపు సెల్ ఫోన్ చూసి బంద్ చేసి కళ్ళు మూసుకొని పడుకో అని మన పిల్లలకు చెప్తాం. ఏ పుస్తకం చదువుతుంటే పుస్తకం ఎప్పుడు చదువుతుంటావు, పుస్తకం కాసేపు మానే, ఏంది ఎప్పుడు చూసినా టీవీ చూస్తున్నావు, కాసేపు టీవీ మానే, కొంచెం సేపు ఆ కళ్ళకు రెస్ట్. అలాంటప్పుడు మన శరీరంలో ఉన్న జఠరాగ్ని 360 రోజులు చెత్త వేసాము, చెదారాలు వేసాము, పిజ్జాలు వేసాము, బర్గర్లు వేసాము, అసిడిటీ గోళీలు వేసాము, బి కాంప్లెక్స్ గోళీలు వేసాము, షుగర్ గోళీలు వేసాము, అన్ని రకాలైనటువంటివి వేస్తున్నప్పుడు మరి పాపం అది ఏమవుతుంది, ఒక్క నిమిషం రెస్ట్ కావాలనుకుంటుంది కదా. కాబట్టి శాస్త్రీయతతో మన పూర్వీకులు గుర్తించింది ఏమిటి అంటే, ఈ తొలి ఏకాదశి అనే ఫస్ట్ డే ఏదైతే ఉందో ఆ రోజు ఉపవాసం చేస్తే కనుక బాడీ రీఛార్జ్ చేయడానికి, ఎనర్జీ కావడానికి, తర్వాత వచ్చే వర్షాకాలము చలికాలానికి మన బాడీని సమసిద్ధం చేస్తుంది. అర్థమైందా? అంటే వైట్ సెల్స్ మనకు ఎక్కువ కావాలి పోరాడడానికి, దానికి తగినటువంటి అంటే ఎక్సెస్ ఫుడ్ కానీ ఏదైనా తిని ఒక్కరోజు మాత్రం తినకుండా ఉంటే అది డైజెషన్ కెపాసిటీ ఇంక్రీజ్ కావడానికి, మనలో ఎక్సెస్గా ఉన్నటువంటి ఏదైతే ఫ్యాట్ ఉందో అది కరిగిపోవడానికి ఉపయోగపడుతుంది. మొదటిది భౌగోళికంగా కఫపాత పిత్తతత్వాలు ఈక్వల్ చేసేది, భౌగోళిక మార్పులు మన బాడీలో మార్పులకి సమర్థం చేసేది ఒకటి. రెండవది ఏమిటి అని అంటే, ఎప్పుడైతే నీవు ఉపవాసం చేస్తూ ఉంటావో ఆ రోజు ఏమవుతుందంటే విశ్వ చైతన్య శక్తి కరెక్ట్గా నీ మనసులో నుంచి పోతుంది. అంటే మన బాడీ, మన మనస్సు, విశ్వ చైతన్యము ఒకే లైన్లోకి ఉంటాయి. అంటే ఏంది, విష్ణువును పొడవుగా పడుకున్నట్టుగా చూపిస్తారు. విష్ణు సాంప్రదాయం ఉన్నోళ్ళు నిలువుగా ఒక బట్టు పెట్టి యూ షేప్ పెట్టుకుంటారు. ఇది ఇలా నాడి, ఇది పింగళా నాడి, ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఈ ముక్కులో నుంచి ఈ ముక్కులో నుంచి గాలి లోపలికి పోయి
మళ్ళీ ఉల్టాగా తిరిగి పైకి వస్తుంది. అంటే యూ షేప్లో మనకు వస్తుంది. అంటే మనం ఏం చేస్తాం, అనులోమ విలోమం చేస్తాం. అంటే పొడుగు గీత రెడ్డిది గీస్తారు వాళ్ళు. అంటే ఏమిటిది, ఈ ఫ్యూచర్లో ఉండము, గతించిన దాంట్లో ఉండము, ప్రజెంట్లో ఉంటామని ఒక నిలువు గీత ఎర్రది గీసి చూపిస్తారు. అంటే ఏంది, విష్ణు సాంప్రదాయం ప్రకారము అలా బొట్టు పెట్టి చూపిస్తారు. మనం ఎప్పుడూ ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు, గతం గురించి ఆలోచించకూడదు, ప్రజెంట్లో ఆలోచించాలి. ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చేసి నా భర్త ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, నాకు ఫ్యూచర్ ఎట్లా, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఏం పట్టించుకోడు, ఏం సంపాదిస్తాడో, ఎవరికి ఇస్తాడో, వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తాడో, నాకు ఇస్తాడో, ఎవరికి ఇస్తాడో తెలియదు, మా ఇంటికి మాత్రం ఒక్క ఖర్చు పెట్టారు, ఏం చేయాలి ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ పోతుంటారు. అంటే సూర్యనాడి వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తూ పోతుంటుంది. కొంతమంది దగ్గరికి పోతే మనం చూస్తే, మాకు మా అత్త అప్పుడు తిట్టింది, మా మామ అప్పుడు తిట్టింది, నా అమ్మ కూడా ఆ రోజు తిట్టాడు, మా చుట్టాలు మేమంతా నష్టపోయాము, మేము ఇట్లుంటిమి అప్పటి పరిస్థితి ఏంటి, అంటే గతించిన జీవితంలోనే ఉంటారు, ప్రజెంట్ బాగున్నా కూడా. కానీ ప్రజెంట్లోకి వాళ్ళు రాలేకపోతారు. అంటే ఫ్యూచర్లో ఉండకూడదు, గతించిన దాంట్లో ఉండకూడదు, ప్రజెంట్లో ఉండాలి మనం అంటారు. ఆ ప్రజెంట్లో ఉండడానికి తొలి ఏకాదశిని సూచించడం జరిగింది పూర్వీకులు. ఎప్పుడైతే మనము ఆ రోజు ఉపవాసం ఉండి ఈ విశ్వ చైతన్య శక్తితో మనం మమేకమైపోయి నారాయణ 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 అంటామో, కృష్ణ కృష్ణ అంటామో, రామ రామ అంటామో, వాళ్ళకి నమ్మినటువంటి ఏ దేవుడి నామమైనా జపిస్తూ పోతున్నప్పుడు ఈ శరీరములో స్థిరత్వత పొంది ఆహారం తినలేకపోతే ఖాళీ కదా అది పాపం, ఆ శరీరం యాక్టివ్గా ఉంటుంది. ఆ రోజు పని లేదు కాబట్టి ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. ఆ శరీరము మనసు చెప్పినట్టుగా ఉంటుంది. మనసు విశ్వ చైతన్య శక్తితో కనెక్షన్ను స్వీకరించగలుగుతుంది. కాబట్టి మనం ఆ రోజు ఉపవాసం ఉండాలంటే ఆంతర్యం. నిర్జల ఏకాదశి అని వచ్చిందట మొన్న నేను ఒక ఆటో ఎక్కాను. ఆటో ఎక్కితే అతను చెప్తున్నాడు, అమ్మ నేను అసలు నీళ్ళు కూడా తాగలే వాళ్ళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అంటే అంత నమ్మకాలు, అంత విశ్వాసాలు మన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి. అలా ఆచరిస్తున్నటువంటి మనుషులు కూడా ఉన్నారు నాన్న. కాబట్టి మనం ప్రజెంట్లో ఉండి అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించే రోజు, ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరిక తీరే రోజు. కాబట్టి తొలి ఏకాదశిని మంచిగా ఎంజాయ్ చేద్దాము, ఉపవాసం ఉందామని చెప్తారే తల్లి. ఆ రోజు కంటే ఎక్కువ పండ్లు కోయాల్సి వస్తుంది, జ్యూసులు చేయాల్సి వస్తుంది, టిఫిన్లు చేయాల్సి వస్తుంది, నీళ్లు తాగాల్సి, ఏమిటంటే వాళ్ళ ఉపవాసం ఉన్నామని చెప్తాం కానీ 24 గంటలు వంటింట్లోనే కాదు. ఏదో లైట్ పళ్ళు తినాలి, ఆహారాన్ని నియంత్రించాలి. అలా ఉంటే ఉపవాసం. కానీ గంటకు పోయి డ్రై ఫ్రూట్స్ తిని, గంటకు పోయి అన్నం ఒకటే తినం కానీ ఇంక అన్నీ తింటేస్తాం. కాబట్టి పొట్ట హెవీగా ఉండకూడదు, తక్కువ తినాలి. తక్కువ డైజెషన్ అయితేనే మరునాటికల్లా అది రీఛార్జ్ చేసుకునే కెపాసిటీని పొందుతుంది. కాబట్టి చక్కగా ఉపవాసం ఉండండి. ఉట్టిగా ఉపవాసం కూడా ఏం తినకుండా ఉండకూడదు, అది శాస్త్రరీత్యా తప్పు. ఎసిడిటీ రాకుండా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి 1/2 గ్లాస్ నీళ్ళల్లో తేనె వేసుకొని తాగాలి. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వామ్ వాటర్ తాగుతూ ఉండాలి. మరీ ఏకాదశి అని చెప్పేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకుంటే 2వ రోజే కడుపులో అల్సర్స్ తయారవుతాయమ్మా బంగారు తల్లులు. వెనకటి కాలం కాదు ఇది. మీరు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసుకోవాలి, ఏదో ఉద్యోగం చేసుకోవాలి, పని చేసుకోవాలి, ఇంట్లో పని అన్నా తప్పదు. కాబట్టి ఏదో ఒకటి తింటూనే ఫ్రూట్స్ లాంటివి లైట్ ఫుడ్ తినండి. ఎవ్రీ 1 అవర్కి 1/2 గ్లాస్ నీళ్లు మాత్రం తప్పనిసరిగా తాగండి. ఏమి తినకపోయినా మీ ఇష్టం, అది మీ శక్తిని బట్టి మీరు చెయ్యండి. కానీ వాళ్ళు ఎవరో చెప్పారు నిర్జల ఏకాదశి నీళ్లు తాగకుండా ఉన్నాడు, నేను కూడా ఉంటా అంటే కుదరదు. ఆయన ముక్కు వాత పెట్టుకున్నా అంటే నువ్వు ముక్కు వాత పెట్టుకుంటే ముక్కు కాలిపోతుంది. ఆయన ఏ టెక్నిక్తో కాల్చుకున్నాడో మనకు తెలియదు. కాబట్టి నక్కని చూసి వాత పెట్టుకుంది అన్నట్టు అట్లా చేయకండి ప్లీజ్. ఎవరో చెప్పారు ఏదో జరుగుతుంది అన్నట్టు చేయకండి. మీ శక్తి మేరకు మీరు చేయడం మాత్రం ప్రాధాన్యత కలిగి ఉన్నది. అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించే రోజు తొలి ఏకాదశి. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.